హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మేఘా కిచెన్. ఈరోజు నేను మంచి స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ప్లేట్ చూసారా? ఈ దమ్ బిర్యానీ ఈ ప్లేట్లో చూస్తుంటే చక్కగా మనకు వెంటనే తినాలనిపిస్తుంది కదా ప్రిపేర్ చేసుకుని. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్ ఎలాగో చూసి మీరు కూడా నేర్చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంత కలర్ఫుల్ డిష్ని ఇప్పుడు వెంటనే మనం కూడా ప్రిపేర్ చేసుకుందామా? లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ కోసం మనం ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. దాంట్లో టేస్ట్కి తగినంత సాల్టు, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం, అలాగే కొద్దిగా పసుపు, దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా పొడిపొడిగా ఉండగానే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఇదంతా సాల్టు కారము ఇవన్నీ ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుందాం. ఒక 5 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు వేసిన తర్వాత మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా ఈ పెరుగులో ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఏమాత్రం ఉండలు లేకుండా, మనం గట్టి పెరుగు తీసుకున్నాం కదా, తొందరగా ఉండలేమీ ఉండకుండా ఈవెన్గానే మిక్స్ అయిపోతుంది. మీరు కూడా ఇలాగే చక్కగా ఇలా ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఇదంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిలో మనం ఇప్పుడు పన్నీర్ని యాడ్ చేసుకుందాం. ఆ పన్నీరు ఇలా మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. లేదంటే మనకి డైరెక్ట్గా బయట మార్కెట్లో క్యూబ్స్ అవైలబుల్ ఉంటాయి కదా, ఇలా వాటిని తీసుకొని ఇలాగనే వేసేసుకోవచ్చు. దీన్ని ఒక 1 కప్పు వరకు వేసుకోండి. ఈ పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఇదే ఈవెన్గా మొత్తం అంతా కూడా దీనికంతా పట్టుకునేలాగా మనం మ్యాగ్నేట్ చేసుకున్నదంతా దీనికి పట్టుకోవాలి. మొత్తం అన్ని వైపులా కూడా ఈవెన్గా పట్టుకునేలాగా ఇలా కలిపేసుకుంటే ఇలా మనం అంతా మొత్తం అన్నిటికీ ప్రిపేర్ చేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకున్నాము అంటే దీనికి ఇదంతా బాగా పట్టుకుంటుంది. పట్టుకొని మనకి చక్కగా తినేటప్పుడు కూడా మంచిగా ఫ్రై అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా, మొత్తం అంతా అన్నిటికీ అంటుకుంది కదా. ఇప్పుడు మనం మొత్తం అన్నిటికీ కోట్ చేసేసుకున్నాం. ఇలా కోట్ చేసుకున్న దీని అంతటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ వరకు నెయ్యి, అలాగే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు 6 నుంచి 7 వరకు లవంగాలు, అలాగే 2 అనాస పువ్వులు, అలాగే 2 యాలకులు, దీంతోపాటు దాల్చిన చెక్క, అలాగే దీంతోపాటు బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. ఈ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా వేయించుకోండి. ఇవన్నీ ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి మన స్పైస్కి తగినంతగా వేసుకోండి. దీంతో పాటుగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని ఇలా కలుపుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మనకి చూపిస్తున్నాను, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక 3/4 కప్పు వరకు టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం. ఈ టమాటో ప్యూరీని నేను సాల్ట్ కానీ ఏమీ వేయకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టాను. ఈ టమాటా ప్యూరీ అంతా ఇందులో వేసుకున్న తర్వాత దీనిలోని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. దీనంతటిని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఈ టమాటా అంతా కూడా దగ్గర పడిపోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఇలా దగ్గర పడిన తర్వాత మనకి నెక్స్ట్ స్టార్ట్ చేసేసుకుందాం ప్రొసీజర్ని. చూసారా, టమాటా అంతా బాగా మగ్గిపోయి దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ని, ఆ మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. దాంతోపాటు చుట్టూ మనకి మసాలా అంతా ఉంది కదా, కారము గరం మసాలా ఇవన్నీ, ఈ బ్యాటర్ని మొత్తం అంతా కూడా ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఇందులో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. పన్నీర్ మనకి సాఫ్ట్గా ఉంటాయి కదా, అందుకని దీన్ని ఓవర్గా కలపకూడదు, స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పన్నీర్ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కొంచెం ఇలా లైట్గా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల పాటు వీటన్నిటితో పాటు మగ్గనిచ్చామంటే దీనికి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టుకుంటాయి దీనికి. మనం దానికోసం మూత పెట్టుకొని ఫుల్ స్లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఏమాత్రం మంటని మాత్రం పెట్టకండి, మరి మాడిపోతాయి కదా, ఇందులో వాటర్ కానీ ఏం లేవు కదా. సో ఇలా స్లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి తీసేసుకుందాం. తీసుకొని దీని అంతటిని లైట్గా ఒకసారి ఇలా కలిపేసుకుందాం.
ఇలా పన్నీర్ క్యూబ్స్ అన్నిటినీ కూడా ఇలా లైట్గా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ మనకి ఆల్రెడీ బియ్యం నానబెట్టి ఉంచుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ నానబెట్టిన వాటర్ని ఇందులో పోసుకోండి. మనకి దీని క్వాంటిటీ కూడా చెప్తాను మీకు. దీనికోసం మనం 1.5 లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి వాటర్లో మొత్తం అంతా మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోండి. ఈ నీళ్ళన్నీ కూడా పూర్తిగా బాయిల్ అయిపోయి మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్ని 2 అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ రైస్ క్వాంటిటీ ఒక 1/2 కిలో వరకు తీసుకోవాలి మనం. ఈ రైస్ అంతటిని ఇప్పుడు ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లోనే ఉంచి దీనిపైన కుక్కర్ మూత పెట్టుకొని క్లోజ్ చేసేసుకోండి. మొత్తం అంతా క్లోజ్ చేయకండి, జస్ట్ అలా కుక్కర్ మూత పెట్టి ఉంచండి అంతే. అలా ఉంచిన తర్వాత మనకి పైన ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకొని ఇప్పుడు చూసారా ఓన్లీ రైస్లో మాత్రమే వాటర్ ఉంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మంటని ఫుల్గా స్లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఒకసారి దీని అంతటిని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయిపోయిన తర్వాత మనం అడుగున ఉడికింది పైన మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఒక హాఫ్ బాయిల్ అయిపోయింది రైస్. రిమైనింగ్ హాఫ్ బాయిల్ కూడా ఇప్పుడు స్టీమ్ పెట్టుకున్న తర్వాత మనకి కుక్ అయిపోతుంది. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీని అంతటిని ఇలా సరి చేసేసుకొని మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫుల్గా క్లోజ్ చేసేసుకోండి. మనకి విజిల్ ఏం రానవసరం లేదు, జస్ట్ స్టీమ్ మీద మనకి ఈ రైస్ అంతా కుక్ అయిపోవాలి. లోపల అడుగునున్న వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయి మనకి మొత్తం రైస్ అంతా ప్రాపర్గా బాయిల్ అయిపోతే మనకి సరిపోతుంది. మనం మధ్య మధ్యలో తీసుకొని చూసుకోవచ్చు రైస్ అంతా ఉడికిందా లేదా అని. ఇప్పుడు తీసి చూద్దామా, ఆల్రెడీ కొంచెం సేపు అయింది కదా. ఇప్పుడు ఇలా తీసుకొని చూసుకుందాం. మూత తీసుకుంటే మనకి చక్కగా పైన అంతా చూసారా పొడి పొడిలాడేలాగా బాగా ఉడికినట్టు కనిపిస్తుంది. ఇలా దీని అంతటిని కింద కూడా ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్క 2 to 3 minutes ఉంచుకోండి. కింద రైస్ పైకి, పై రైస్ కిందకి మార్చుకున్నాం కదా. ఇలా మార్చుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీని చక్కగా ఇలా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ మాత్రమే కాదు, నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా అప్పుడప్పుడు ఇలా వెజ్ బిర్యానీని ట్రై చేస్తూ ఉండండి. దాంట్లోనూ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.